అప్పుడు నన్ను పిలిచాడట. సరే నేను ప్రభా నా వల్ల కాదు నాయన, నాకు కొట్టడం రాదు ప్రభా, నా రాదు. ఒరే నువ్వు కొట్టరా, గెలిపించేది నేను కదా. అయ్యా నాకు ఎంతో కొంత రావాలి కదా. దేవుడు ఎప్పుడు నీ సామర్థ్యం మీద ఆధారపడి పని చేయడో, నీ వెర్రితనాన్ని కూడా తన మహిమ కొరకు వాడుకుంటాడు. నీ చేతగాని తనాన్ని కూడా తన శక్తి కొరకు వాడుకోవటానికి దేవుడి శక్తి కలిగిన వాడు. నేను అది పట్టుకొని ఇట్లా కొట్టాల్సింది ఇటు కొట్టా, ఆ బంతి అటుపోయింది. అక్కడ ఒక గాండ్రు కప్ప ఉందంట, గాండ్రు కప్ప. అద్భుతం. ఆ గాండ్రు కప్ప బంతిని అట్ట పట్టుకుందంట. అప్పుడు ఈయన అంటాడంట, నాకు తెలుసు కదా ప్రభు, నాకు రాదని చెప్తే నువ్వు ఆడమన్నావు, చూడు బంతి అటు కొట్టాల్సింది ఇటు కొట్టే, శాతగానే ఉండి ప్రభు అంటే ప్రభు అంటాడట, ఒరే ఆగరా, ఈలోపు ఆకాశం నుంచి పక్షిరాజు రానే వచ్చి ఏది దొరకనట్టు ఈ గాండ్రు డౌన్లోడ్ షేర్ చాట్. అప్పుడు నన్ను పిలిచాడట. సరే నేను ప్రభా నా వల్ల కాదు నాయన, నాకు కొట్టడం రాదు ప్రభా, నా రాదు. ఒరే నువ్వు కొట్టరా, గెలిపించేది నేను కదా. అయ్యా నాకు ఎంతో కొంత రావాలి కదా. దేవుడు ఎప్పుడు నీ సామర్థ్యం మీద ఆధారపడి పని చేయడో, నీ వెర్రితనాన్ని కూడా తన మహిమ కొరకు వాడుకుంటాడు. నీ చేతగాని తనాన్ని కూడా తన శక్తి కొరకు వాడుకోవటానికి దేవుడి శక్తి కలిగిన వాడు. నేను అది పట్టుకొని ఇట్లా కొట్టాల్సింది ఇటు కొట్టా, ఆ బంతి అటుపోయింది. అక్కడ ఒక గాండ్రు కప్ప ఉందంట, గాండ్రు కప్ప. అద్భుతం. ఆ గాండ్రు కప్ప బంతిని అట్ట పట్టుకుందంట. అప్పుడు ఈయన అంటాడంట, నాకు తెలుసు కదా ప్రభు, నాకు రాదని చెప్తే నువ్వు ఆడమన్నావు, చూడు బంతి అటు కొట్టాల్సింది ఇటు కొట్టే, శాతగానే ఉండి ప్రభు అంటే ప్రభు అంటాడట, ఒరే ఆగరా, ఈలోపు ఆకాశం నుంచి పక్షిరాజు రానే వచ్చి ఏది దొరకనట్టు ఈ గాండ్రు డౌన్లోడ్ షేర్ చాట్.